ప్రస్తుతం మనం ఇందిరాబాద్ దగ్గర ఉన్నాం. ఇక్కడ రజక సంఘం న్యాయ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పెండింగ్ ఉచిత కరెంటు బిల్లులకు సంబంధించి నిధులు విడుదల చేయాలని వీళ్ళు ఇక్కడ డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి రజక సంఘం నాయకురాలు సుభద్ర ఉన్నారు. అమ్మ నమస్తే. ఎందుకు ఇక్కడ ధర్నా చేస్తారు? ఇలా మేము మా పోరాటం ఇంత ముందుకు మేము ఎన్నో పోరాటం చేసినాం. ఇప్పుడు మాది బిల్లు లేనిది మాకు కేసీఆర్ ఉన్నప్పుడు బిల్లులు ఏర్పాటు చేసిండు. ఎందుకంటే మేము ఐరన్ చేసుకొని బతికేటోళ్ళం. మాకు బిల్లులు కట్ చేస్తామనంటే నువ్వు ఎందుకు ఎక్కినావయ్యా? నువ్వు ఎందుకున్నావు రేవంత్ రెడ్డి? నువ్వు ఉంటే ఏం లాభం? నువ్వు ఉన్నావు అనుకో మా పేదల్లో నోటికాడు బుక్క కొడతావా? మా పేదలను ఏం చేస్తాడు? కరెంటు బిల్లులు వెళ్ళాయి, నాకు ఏది వెళ్ళదని చేతులు ఎత్తుతాడు. మేము ఏం చేసుకొని బతకాలి? మాకు డిమాండ్ ఉన్నది. మేము అదే పోరాటానికి దిగినాం. ఆ పోరాటం మేము మా కరెంటు బిల్లులు నిరూపించేదాకా మేము ఇదే పోరాటం చేస్తాం. మా వాళ్ళు ఐరన్ చేసుకొని బతికేటోళ్ళు. మేము ఒక్కరోజు మేము లేనిది మేము బతకం. షాపులన్నీ బంద్ చేస్తాం. మాది ఏందో మాకు కానీ నువ్వు ఎవరికో కులాలకు లేని వాళ్ళకు వాళ్ళకు నేను ఇది ఇస్తాను అది ఇస్తాను అని చెప్తాను. నువ్వు ఏది ఇచ్చినావయ్యా? గ్యాస్ బిల్లులు ఇచ్చినావా? లేకపోతే ఏదన్నా కరెంటు బిల్లులు చక్కగా కడతానవా? ఏది బిల్లులు ఇంత నోటీసు పట్టుకొని వస్తాను? ఎవడు కడతాడు? మేము ఇంత ముందుకు మేము హరీసి మాకేం చేసిండు? మంచి మేలు చేసిండు ఆయన. మా బిల్లులన్నీ కట్టిండు. మా కులాన్ని ఆయన పాపం అన్నాడు. ఎన్నో ఇంత బకాయి అయినా కానీ కట్టిండు. కానీ నువ్వేందయ్యా? నువ్వు కులాన్ని ఒక్కొక్క కులాన్ని పడేస్తావు. నువ్వు ఎందుకు ఎక్కినావు? నువ్వు పనిలోకి ఎక్కినావా? నీదేందో అన్నది ఎంతో చూపెట్టు మాకు. ఇక్కడ ఏ కులం ఉన్నా కానీ మా కులాలు కొట్లాడతాం, మేము నిలబడతాం. కానీ సన్నక్క మాట్లాడుతుంది, ఓ మస్తు మాట్లాడుతుంది. ఏం మాట్లాడతారు మీరు? అసెంబ్లీ ఉండి మాట్లాడంగానే అయిపోయిందా? అసెంబ్లీ దిగి రండి, మా పేదలతో మాట్లాడాలి. మా పేదలతో మీరు ఎంతవరకు మాట్లాడతారో అంతవరకు మాట్లాడాలి. ఎందుకయ్యా మీరు మాట్లాడేది? ఎందుకమ్మా సురేఖ మాట్లాడుతుంది? సురేఖ ఇల్లుండి అల్లుండి జంపు కొట్టింది. పేదలం పాపమాను, నిరుపేదలం పాపమాను. మాకియ్యి మీరెవరయ్యా? మీరు ఇంత సంపాదించుకొని మీరు పెద్దోళ్ళు గాను. ఎవరు రేవంత్ రెడ్డి తమ్ములకు అన్నలకు అందరికి ఇంత ముళ్ళే సంపాదించుకొని పోయేందుకు వచ్చినావు. కానీ మా పేదోళ్ళకి ఇచ్చేందుకు నీకు ధైర్యం వస్తలేదా? మా పేదోళ్ళకి ఇచ్చేదాకా ఇదే పోరాటం చేస్తాం. మేము కరెక్ట్ నిల్చుంటాం. నీ తెల్ల బట్టలు ఎవరు చేస్తాను? నీ గంజి బట్టలు ఎవరు చేస్తాను? మేము వృత్తిదారులను చేస్తాను. మేము కష్టపడతాను. మీరేందయ్యా? ఏమో పెద్ద పోజులు పెట్టుకుంటాం. మీరు అసెంబ్లీలో కూర్చున్నాడు, అసెంబ్లీలో కొట్లాడుకున్నాడు, ఆడాడ కొట్లాడుకున్నాడు. అయిపోయింది. ఈ పేదోళ్ళని ఈయన పండబెట్టుడు. చెప్పరమ్మా, ఇప్పుడు మీ షాపులకు కరెంటు బిల్లు ఫ్రీ వస్తలేదా? లేదు, మా కరెంటు బిల్లు మాకు ఫ్రీ వచ్చింది. ఎంత 30,000 40,000 బకాయి వేసిండు. ఆ బకాయి ఎవడు కట్టాలి? మేము కడతామా? మేము ఎందుకు కడతాం? మా పేదోళ్ళకి ఇచ్చిండు ఆయన. ఎవరు ఓకే అది అరిసి ఇచ్చిండు. అరిసి మా పేదలకు ఎవ్వలకు మీరు కరెంటు బిల్లు కట్టకులే అని ఇచ్చిండు. ఆ కరెంటు బిల్లు వినే మేము పోరాడుతున్నాం. మా కరెంటు బిల్లు వచ్చేదాకా మేము ఇదే పోరాడతాం. ఫ్రీ కరెంట్ ఇచ్చిన గత గవర్నమెంట్ మీ బకాయిలు కట్టలేదా? మళ్ళీ కట్టినాక పెండింగ్ ఎందుకంటే 30,000 వల్లే అది ఏం చేసిందంటే అట్లనే అది బకాయి తీసుకున్నాడు. అట్లనే పెండింగ్ పెట్టి ఏం చేసిండంటే మా పేదల మీద నువ్వు అంతా రుద్దుతాండు. రుద్దితే మేము ఏ నుంచి తెచ్చి కడతాం? మేము తెల్లారితో బతుకుతే మేము ఐరన్ చేసుకొని బతికేటోళ్ళం. మేము కంచి తెచ్చి కడతాం. మేము కట్టలేము, మా వల్ల కాదు. మీరు కరెంటు బిల్లు మొత్తం మాఫీ చేసేదాకా నీ అసెంబ్లీ కాదు, ఎక్కడికంటే అక్కడికే ధర్నా చేస్తాం. అసెంబ్లీ చేస్తాను మేడం, మాఫీ చేస్తా అని ఎన్నికల ముందు ఏమన్నా చెప్పిండా? మీకు హామీ ఇచ్చిండు? ఏమన్నా మాకేమి ఇవ్వలే. ఓట్లు వేసేదాకా అయ్యని బాంచని అది ఇతులకు గ్యారంటీ ఇస్తాం, అన్ని ఒప్పుకున్నాడు. అన్ని దొంగ మాటలే ఒప్పుకున్నాడు. మాకు కేసీఆర్ ఉన్నప్పుడే, మాకు హరీష్ ఉన్నప్పుడే, మాకు ఎవ్వరు పడితే వాళ్ళు సహాయపడ్డారు. మాకు అన్నిటికీ కొన్ని ఇండ్లు ఇచ్చిండ్లు, కొన్ని సహాయపడ్డారు. పేదోళ్లకు కళ్యాణంలో వచ్చింది సుతా బిడ్డలకు ఎంత మంచి మేలు చేసిండు ఆయన. ఏమో ఆయన లేకనో ఈయన కొట్లాడుకొని అసలు మా జనాల పొరపాటు మాది. మా జనాలు మేము తప్పు చేసినావు, నీకు ఓట్లేసు. మేము ఇప్పుడు బుద్ధి తెచ్చుకుంటాను. మా బుద్ధి ఇది. నువ్వు మంచి పడకొద్ది. నువ్వు మా పేదోళ్లకు, మా బ్రాహ్మణ సంఘ వాళ్ళకును, మా పేదోళ్లకు, మంగళోళ్లకు, సాకలోళ్లకు వీళ్ళందరికి మేలు చేస్తేనే చెయ్యి. లేకపోతే నీకు గద్దె దించుతావు. నీకు గద్దె. ఉచిత బస్సు పెట్టిండు ఎట్లున్నది? ఇప్పుడు సన్న బియ్యం కూడా ఇస్తాడు, ఉచిత బస్సు ఇస్తాడు. ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చినావు, నీ కాంగ్రెస్ వాళ్ళ కడిపే రింపుకుంటాను. నీ కాంగ్రెస్ వాళ్ళు పెద్ద గల్ల రేపుకుంటా గల్ల ఎగిరేసుకుంటా వచ్చి రేషన్ షాపుల కాడుండి ఏం బియ్యం అవి? కుక్కలు చూద్దావు బుక్క బియ్యం చూపెడతారా? నా ఇంట్లో రా, నేను చూపెడతా. ఏం బియ్యం అవి? అడ్డవిని బియ్యం ఇస్తాను. నువ్వు
సన్న బియ్యం అంటే ఎట్లుండాలి? సన్నగా ఉండాలి బియ్యం, సగం నూకలు సగం బియ్యం. ఆడోళ్ళు వండేటోళ్ళకి ఎరక, మగోళ్ళకి ఎవరికనయ్యా ఆ గంజి గంజి అవుతుంది అన్నం, లేకపోతే మొత్తం మన బంక పట్టుకుంటుంది. ఆ బియ్యంలో ఏమో కలుపుతాన్లు, ఆ ఇంత దొడ్డొస్తుంది. ఏం సన్న బియ్యం అయినా బొందల సన్న బియ్యం మాకు ఎరకలేదా? మేము రైతులం కాదా? మేము పండించిన వాళ్ళమే సన్న బియ్యం. ఉచిత బస్సు ఎక్కుతలేరా మీరు? ఉచిత బస్సు ఆ బస్సులు ఏం చేస్తారు? ఆ బస్సు నువ్వు పెట్టినావు రైతే, మొగలో పెట్టు, ఆడోళ్ళ మొగలో పెట్టు. ఒక ఆడోళ్ళో పెట్టుడు, ఆడోళ్ళు అంతా సర్వల్లో వచ్చిల్లా, మొగోళ్ళు పని చేయరా? మొగోళ్ళకి ఆడోళ్ళో పెట్టు, తెలివి తక్కువ. ఆడోళ్ళ మొగోళ్ళు పెడితే సమానం పెట్టాలి, లేకపోతే తక్కువ చేయి. వాళ్ళకి మొగోళ్ళు తక్కువ చేయి. ఏ దూరం పోయినా వాళ్ళకు 250 350, మాకు ఆడోళ్ళు మేము కొట్టుకోవాలి చీకలు పట్టుకొని. ఎందుకయ్యా? ఎందుకు మాకు ఇచ్చేందుకు? నువ్వు బస్సు ఎందుకు ఇచ్చినావు? నిన్ను ఎవడు ఇవ్వన్నాడు? నువ్వు బస్సు ఇచ్చినావు, పుణ్యం చేసినావు, ఆడోళ్ళకు మేలు చేసినావు. చీరలేవయ్యా నీ చక్కదనం, చీరలేవి. నువ్వు చీరలు ఆడోళ్ళకు, నా ఆడబిడ్డలకు నేను అన్ని చీరలు తెస్తా అంటది. సో మన సీతక్క మాటల వరకే అన్నలలో పోయి జంపు చేసినట్టు అనుకుంటాం, కానీ ఆమె కానీ జంపు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకయ్యా? కాదు, హాస్టల్లమ్మ సాకులకు మా కులాలకు మేము కష్టపడి, మేము తెలంగాణ బిడ్డలం, మేము పోరాటం చేసిన వాళ్ళం. మేము ఎక్కడ పుట్టినాం? తెలంగాణలో పుట్టినావు. నువ్వు ఆంధ్ర గొరవపోయి ఇస్తాను ఏంద్రా బాబు? నువ్వు అన్ని గొరవపోయి మా తెలంగాణ డబ్బంతా గొరవపోయి ఆంధ్ర, నా ఇందిరాగాంధీ, నా సోంద్రా గాంధీ అని దానికి ఇస్తాను. తెలంగాణలో కొట్లాడు, తెలంగాణ బిడ్డవు నువ్వు. తెలంగాణలో కొట్లాడి తెలంగాణలో మేలు చేయి. ఎక్కడ ఏ దావకాలో చూడు, ఎక్కడ చూడు, ఏ కాలేజీలో చూడు, ఎవరికి ఇస్తాను? ఆంధ్రానికి ఇస్తాను. మేము ఎక్కడ పోవాలి? తెలంగాణ బిడ్డలు.